ఉత్తరాంధ్ర జిల్లాలో మినహా మిగిలిన జిల్లాలో ఉన్న తూర్పు కాపు కులానికి ఓబీసీ రిజర్వేషన్ కల్పించకపోతే ఉద్యమించక తప్పదని ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పీసీని చంద్రమోహన్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక శివ పార్వతి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం సహాయ అధ్యక్షులు బడ్డుకొండ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఆ సంఘం క్యాలెండర్ 7వ సంవత్సరం ఆవిష్కరణ మహోత్సవం అత్యద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరమణ సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ అధ్యక్షులు పీసీని చంద్రమోహన్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని అలుపెరగని పోరాటం చేస్తున్నామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని, రిజర్వేషన్ కోల్పోవడం వల్ల తూర్పు కాపు జాతి యువతి యువకులు జాతీయ స్థాయిలో విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని, బీసీ కులాల్లో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్డుకొండ వెంకటరమణ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణను నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుందని, దీన్ని ఒక పండగలాగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల్లో ఉన్నటువంటి జాతి పెద్దలను, సంఘ పెద్దలను ఆహ్వానించి వారందరి సమక్షంలో చంద్రమోహన్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరుగుతుందని, దీనిని రాష్ట్రం నలుమూలల్లో ఉన్నటువంటి తూర్పు కాపు జాతిని పరిచయం చేసుకోవడానికి వారధిగా ఉపయోగించుకోవడం కోసమే సృష్టించడం జరిగిందని, ఆ ఆలోచన చాలా వరకు సఫలీకృతం అయిందని, దీనివల్ల అనేక గ్రామాల్లో కమిటీలు వేయడం జరిగిందని అన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అత్యధిక జనాభా బీసీ కులాల్లోనే అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులం తూర్పు కాపు కులం. తూర్పు కాపు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మా తూర్పు కాపు జాతికి ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా జిల్లాల్లో ఉన్నటువంటి తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్లు నిలుపుదల చేయడంతో 2017 నుంచి నేటి వరకు కూడా నిలుపుదల చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయానికి గురవుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పై చదువులు చదువుకోవడానికి కానీ ఆటంకం కలుగుతున్నటువంటి పరిధిలో మేము ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జాతిలో పుట్టిన జాతిలో పుట్టినటువంటి తూర్పు కాపు జాతి బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతానికి వెళ్లినా రాష్ట్రంలో ఎక్కడ నివసించిన తూర్పు కాపే కనుక ప్రాంతం మారినంత మాత్రాన కులం మారదు కనుక ఈ సింపుల్ లాజిక్ ను పరిగణలో తీసుకొని ఏదైతే అనేక దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నటువంటి ఏదైతే ఓబీసీ లేనందువల్ల అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్సీబీసీ కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ బీసీ కమిషన్ ముందు అనేక మార్లు మా వాదనలు వినిపించాం. వాదనలకు సంతృప్తి చెంది ఎన్సీబీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారత పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందాలని చెప్పేసి సవినయంగా కేంద్ర ప్రభుత్వ అధినేతగా భారత ప్రధానిగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం.